జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హైగ్రీవం ఉపాస్మహే. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. వారఫలం కార్యక్రమానికి స్వాగతం. 2024 ఆగస్టు నెల 11వ తారీఖు ఆదివారం నుండి 2024 ఆగస్టు నెల 17వ తారీఖు శనివారం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు. ఈ వారంలో గ్రహాల యొక్క స్థితిగతులు: వృషభములో కుజగురులు, కర్కాటకములో రవి, సింహములో బుధు శుక్రులు, కన్యలో కేతువు, కుంభములో వక్రించిన శని, మీనములో రాహువు, తుల, వృశ్చిక, ధనుస్సు రాశుల్లో చంద్ర సంచారం. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు అందుకోగలరు. అవసరానికి అనుగుణంగా ధనం సర్దుబాటు కావడం వల్ల కొన్ని కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం, శుభకార్యాల ప్రస్తావన మీకు ఎంతగానో ఆనందాన్ని కలుగజేస్తుంది. నిరాడంబరంగానే భగవంతుని ఆశీస్సులతో పోటీ ప్రపంచంలో మంచి విజయాలను, అవకాశాలను అందుకుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధిని, అభినందనలను అందుకునే వాతావరణం కనిపిస్తుంది. అధికారులతో చిన్న చిన్న అభిప్రాయ భేదాలకి అవకాశం కనిపిస్తోంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుని ప్రవర్తించాల్సిన పరిస్థితి మీకు ఏర్పడుతుంది ఈ వారంలో. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ మేషరాశి వారు 1 కేజీ గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ ఆదివారం రోజు పేదవారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. నిత్యం సూర్యాష్టకం చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ మేషరాశి వారు సూర్య భగవాన్ని రోజు దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. వృషభ రాశి వారు. ఈ వృషభ రాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభ ఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు పొందగలుగుతారు. జన సంబంధాలు పెరగడం వల్ల సంతోషకర వాతావరణాన్ని మీరు ఈ వారంలో చవి చూస్తారు. అధికారుల అండదండలతో మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకోగలుగుతారు. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన మీకు ఎంతగానో సంతోషాన్ని కలుగజేస్తుంది. విదేశీ వ్యవహారాలు సైతం సానుకూలంగా ముందుకు సాగుతాయి. మీ మాటల వల్ల అపార్థాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుని మాట్లాడండి. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ వృషభ రాశి వారు 1 కేజీ పెసరపప్పును కానీ, పెసర్లు కానీ బుధవారం రోజు దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణం విషయంలో శ్రీరామ రక్షా స్తోత్రం నిత్యం చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి స్వామివారిని, అమ్మవారిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మిథున రాశి వారు. ఈ మిథున రాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా మంచి ఫలితాలను, అవకాశాలను ఈ వారంలో మీరు అందుకోగలుగుతారు. ఆర్థిక విషయాలు అవసరానికి అనుగుణంగా సర్దుబాటు జరగడం వల్ల కాస్త ప్రశాంతంగా ఉండగలుగుతారు. సృజన సహకారంతో ఒక కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేస్తారు. నూతన వ్యక్తుల పరిచయము కాస్త లాభదాయకంగా ముందుకు సాగే వాతావరణం కనిపిస్తుంది. కుటుంబంలో ఆర్థిక సమస్యలు ఇబ్బందికరంగా మారుతున్నాయి. ఒక్క విషయంలో నిరాశ మిమ్మల్ని వెంటాడి ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తోంది. ఈ రాశి వారికి వారంలో మంగళ, బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ మిథున రాశి వారు కొన్ని ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా అందించడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. స్తోత్ర పారాయణం విషయంలో గణేశాష్టకం చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ మిథున రాశి వారు గణపతి స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల ప్రశాంతంగా, సంతోషంగా ఉండగలుగుతారు. కర్కాటక రాశి వారు. ఈ కర్కాటక రాశి వారికి వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా కనిపిస్తున్నాయి. ఎక్కువ శుభ ఫలితాలను, లాభాలను అందుకునే వాతావరణం మీకు ఈ వారంలో ఉంటుంది. ప్రయాణాలు, స్థానచలనాలు మీకు అనుకూలంగా మారడం వల్ల సంతోషంగా కాలం గడుపుతారు. మీ మాటకు విలువ పెరగడం వల్ల సమాజంలో గుర్తింపు లభించే వాతావరణం కనిపిస్తుంది. జన సహకారంతో చాలా కార్యక్రమాలు సంతోషంగా పూర్తి చేస్తారు. ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకునే సూచన కనిపిస్తోంది. మీ ఆలోచనలు కొన్ని కాస్త ఇబ్బందిగా మారే సూచన కనిపిస్తోంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని గమనించండి. ఈ రాశి వారికి ఈ వారంలో గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. కర్కాటక రాశి వారు దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ నల్ల ద్రాక్షను వయోవృద్ధులకు శనివారం రోజు దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణం విషయంలో సుందరకాండ పారాయణం చేసుకోవడం వల్ల ప్రతిరోజు కూడా ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ కర్కాటక రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. సింహరాశి వారు. ఈ సింహరాశి వారికి వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ మంచి ఫలితాలను, అవకాశాలను ఈ వారంలో మీరు అందుకుంటారు. సృజన సహకారంతో ఒక కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేస్తారు. మనస్సుకు నచ్చేటువంటి సంఘటనలు కొన్ని జరగడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. పోటీ ప్రపంచంలో మంచి విజయాలను, అవకాశాలను అందుకుంటారు. మీ మాటల వల్ల ఎదుటివారు అపార్థాలు చేసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. విదేశీ వ్యవహారాలు కాస్త ఇబ్బందిగా మారే సూచన కూడా కనిపిస్తోంది.
ఈ రాశి వారికి ఈ వారంలో ఆది సోమ శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ సింహరాశి వారు 1 కేజీ బియ్యం సోమవారం రోజు పేదవారికి కానీ పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణ విషయంలో లలితా సహస్రనామ స్తోత్రం నిత్యం చదవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ సింహరాశి వారు లలితాదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. కన్యారాశి వారు ఈ కన్యారాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ మంచి ఫలితాలను లాభాలను ఈ వారంలో మీరు అందుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆర్థికాభివృద్ధిని సాధిస్తారు. స్థిరాస్తులకు సంబంధించినటువంటి శుభ వార్తలు కానీ లేకపోతే శుభ పరిణామాన్ని కానీ చవి చూస్తారు. కొందరి పెద్దల సలహాతో మీరు మంచి అభివృద్ధిని సాధించడానికి అవకాశం కనిపిస్తోంది. మీ ఆలోచనలు కొన్ని ఈ వారంలో ఇబ్బందిగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఒక విషయంలో నిరాశ మిమ్మల్ని వెంటాడే సూచన కూడా కనిపిస్తోంది. ఈ రాశి వారికి ఈ వారంలో మంగళ బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ కన్యా రాశి వారు 1 కేజీ బియ్యం సోమవారం రోజు పేదవారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణం విషయంలో లలితా సహస్రనామ స్తోత్రం నిత్యం చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ కన్యా రాశి వారు లలితాదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. తులారాశి వారు ఈ తులారాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభ ఫలితాలను లాభాలను ఈ వారంలో మీరు పొందగలుగుతారు. మనస్సుకు నచ్చేటువంటి సంఘటన ఒకటి జరగడం వల్ల సంతోషంగా ఈ వారం అంతా కూడా కాలం గడుపుతారు. స్త్రీజన సహకారంతో కొన్ని కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో విజయాలను అవకాశాలను అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆర్థికాభివృద్ధిని పొందగలుగుతారు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచనలు ఈ వారంలో కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది సోమ గురు శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ తులారాశి వారు 1 కేజీ కందిపప్పు మంగళవారం రోజు పేదవారికి కానీ పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణం విషయంలో శ్రీ సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం నిత్యం చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ తులారాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. వృశ్చిక రాశి వారు ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా కనిపిస్తున్నాయి. మంచి ఫలితాలను అవకాశాలను ఈ వారంలో మీరు అందుకోగలుగుతారు. జన సహకారంతో కొన్ని పనులు ఈ వారంలో విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. మీ మాటకు విలువ పెరగడం వల్ల సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. కొందరి అధికారుల అండదండలతో కొన్ని కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేసి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. నిరాడంబరత భగవంతుని ఆశీస్సులు మీ అభివృద్ధికి ఎంతగానో తోడ్పడతాయి అని చెప్పవచ్చును. చిన్న చిన్న వివాదాలు కాస్త ఇబ్బందిగా మారే సూచనలు కనిపించినప్పటికీ భయపడాల్సిన పరిస్థితి మాత్రం లేదు. ఈ రాశి వారికి ఈ వారంలో మంగళ బుధ శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ వృశ్చిక రాశి వారు 1 కేజీ పెసరపప్పును బుధవారం రోజు పేదవారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణం విషయంలో శ్రీరామరక్షా స్తోత్రం నిత్యం చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ వృశ్చిక రాశి వారు సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్లి సోమవారిని సందర్శించి తులసి ఆకుల మాలను సమర్పించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ధనుస్సు రాశి వారు ఈ ధనుస్సు రాశి వారికి వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా కనిపిస్తున్నాయి. అధికంగా శుభ ఫలితాలను లాభాలను అందుకోగలుగుతారు. మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాల్చడం వల్ల మీరు సంతోషంగా ఉండగలుగుతారు. ఆర్థిక పరంగా సానుకూల వాతావరణం ఈ వారంలో మీకు కనిపిస్తుంది. స్త్రీజన సహకారంతో కొన్ని కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఈ వారం అంతా కూడా సంతోషకర వాతావరణాన్ని మీరు చవిచూసి సంతోషంగా కాలం గడుపుతారు. ఖర్చులు చిన్న చిన్న అపార్థాలు కాస్త ఇబ్బందిగా మీకు ఈ వారంలో కనిపించేటువంటి వ్యతిరేకత భావాలుగా చెప్పుకోవచ్చును. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది సోమ గురు శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ ధనుస్సు రాశి వారు 1 కేజీ నల్లద్రాక్షను వయోవృద్ధులకు శనివారం రోజు దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణం విషయంలో సుందరకాండ పారాయణం రోజు చేసుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఆంజనేయ స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మకర రాశి వారు ఈ మకర రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా కనిపిస్తున్నాయి. మంచి ఫలితాలను లాభాలను ఈ వారంలో మీరు పొందగలుగుతారు. విదేశీ వ్యవహారాలు నూతన వ్యక్తుల పరిచయాలు మీకు అనుకూలంగా మారుతున్నాయి. కొందరి పెద్దల సహకారంతో కొన్ని కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరంగా అనుకూల వాతావరణమే ముందుకు సాగుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని ఆదాయాన్ని అందుకోగలుగుతారు. సోమరితనం వల్ల కొన్ని పనులు వాయిదా వేసి ఇబ్బందులు కొని తెచ్చుకునే విధానం ఈ వారంలో మీకు కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది సోమ మంగళ బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ మకర రాశి వారు 1 కేజీ కందిపప్పు మంగళవారం రోజు పేదవారికి కానీ పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో సుబ్రహ్మణ్యాష్టకం రోజు చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ మకర రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. కుంభరాశి వారు ఈ కుంభరాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి.
అయినప్పటికీ భయపడాల్సిన పని లేదు. మంచి ఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు అందుకోగలుగుతారు. స్థిరాస్తికి సంబంధించినటువంటి ఒక శుభవార్త కానీ, ఒక ఆదాయాన్ని కానీ ఈ వారంలో అందుకోగలుగుతారు. పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో అధికారుల అండదండలతో విజయాలను అందుకోగలుగుతారు. ఆర్థిక పరంగా బలం పుంజుకునేటువంటి వాతావరణం ఈ వారంలో కనిపిస్తుంది. మితిమీరినటువంటి ఖర్చులు చేయడం వల్ల ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అనారోగ్య సమస్యలు కాస్త ఇబ్బందికరంగా మారేటువంటి సూచన కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో మంగళ, బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ కుంభరాశి వారు 1 కేజీ మినుములను పేదవారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణ విషయంలో శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం కానీ, శ్రీ సూక్తం కానీ చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ కుంభరాశి వారు కనకదుర్గాదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. మీనరాశి వారు ఈ మీనరాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ భయపడాల్సిన పని లేదు. మంచి ఫలితాలను, అవకాశాలను ఈ వారంలో మీరు అందుకోగలుగుతారు. మీ మాటకు విలువ పెరగడం వల్ల కొన్ని కార్యక్రమాలు విజయవంతంగా ఈ వారంలో మీరు పూర్తి చేసుకోగలుగుతారు. ఈ వారంలో భూవాహన సౌఖ్యాలు, లాభాలు అందుకునే సూచన కనిపిస్తోంది. అనుకోకుండా ఒక లాభాన్ని కానీ, లేకపోతే ఒక శుభవార్తను కానీ, ఒక మంచి అవకాశాన్ని కానీ మీరు అందుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మీ ఆలోచనలు కొన్ని కాస్త ఇబ్బందిగా మారేటువంటి సూచన కనిపిస్తోంది. స్త్రీలతో మాట్లాడేటప్పుడు మనస్పర్ధలకు అవకాశం కనిపిస్తోంది. ఈ 2 విషయాల్లో మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని గమనించండి. ఈ రాశి వారికి వారంలో గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ అలసందలు అనగా బొబ్బర్లను శుక్రవారం రోజు పేదవారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. స్తోత్ర పారాయణ విషయంలో నిత్యం కనకదార స్తోత్రం చదువుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ మీనరాశి వారు మహాలక్ష్మీదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల ప్రశాంతంగా, సంతోషంగా ఉండగలుగుతారు. మేషము నుండి మీనం వరకు గల 12 రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ, పరిహారాలు పాటిస్తూ సుప్రభాతం ఛానల్ పెంచుకున్నట్టు మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.